సునాద స్వరము అక్టోబర్ 20. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేస్తను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం. దావీదు దేవుని కొరకు ఒక మందిరం కట్టించాలని ఆశపడ్డాడు. అప్పుడు దేవుడైన యెహోవా అతని కుమారుడైన సొలొమోను కోరుకున్నాడు. నీ సంతానము నా కొరకు మందిరం కట్టిస్తాడు, అతని సింహాసనము నేను నిత్యం స్థాపన చేస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు తన కొరకు ఎవరు మందిరం కట్టాలి, తన కొరకు ఎవరు ఏ పని చేయాలో కోరుకొని పిలుచుకునే దేవుడు. ఆయన ఏ పని కొరకు పిలుచుకుంటాడో కావలసిన అన్ని సిద్ధపరిచి సహకరించి ఆ పని కొనసాగించేలాగున సహాయం చేస్తాడు. మరి దావీదు తన కుమార్ని కోరుకున్నాడని తెలుసుకొని అన్ని సిద్ధపరిచి కుమార్ని బలపరిచాడు. వెండి బంగారంలన్నీ సిద్ధంగా ఉన్నాయి, ధైర్యంతో పని చేయమని ప్రోత్సహించాడు. మరి మనము కూడా దేవుడు మనల్ని ఏ పని కొరకు పిలుచుకుంటాడో నమ్మకంగా విశ్వాసంగా పనిచేయాలి. ఒకవేళ ప్రభు ఇతరులను పిలుచుకున్నప్పుడు వారిని ప్రోత్సహిస్తూ వారికి కావలసినవి అన్నీ కూడా సమకూరుస్తూ మనం బలపరచాలి. మరి శరీరంలో అవయవాలన్నీ కలిసికట్టుగా పనిచేసినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి అవయవం కూడా ప్రాముఖ్యమైనదే. కన్నైనా, చెవైనా, కాళ్ళు, చేతులు అన్నీ ముఖ్యమైనవే. అవన్నీ కలిసినప్పుడే శరీరము బలముగా ఉంటుంది. అదేవిధంగా దేవుని పనిలో మనము క్రీస్తులో శరీరముగా ఉన్నాం. మనము మన పనిని నమ్మకంగా చేయాలని ప్రభు కోరుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో చదివినప్పుడు దేవుని సంఘములో కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని బోధకులుగా, కొందరు అద్భుతములు చేసేవారిగా, స్వస్థపరిచేవారిగా, కొందరు ఉపకారములు చేసేవారు, కొందరు ప్రభుత్వములు చేసేవారిగా దేవుడు ఎన్నుకున్నాడు. అన్ని పనులు ప్రాముఖ్యమైనవి. అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే దేవుని సంఘం అభివృద్ధిపరచబడుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మనం ఏ పని చేయాలో దేవుడు కోరుకొని పిలుచుకునే దేవుడు. అప్పుడు మనకిచ్చిన పని నమ్మకంగా విశ్వాసంగా కొనసాగిద్దాం. దేవుడు ఎవరిని ఏ పని కొరకు పిలుచుకున్నా ఒకరినొకరు గనులుగా ఎంచుకుంటూ బలపరుస్తూ మనం పరిచయం కొనసాగిద్దాం. అప్పుడు దేవుడి నుండి గొప్ప బహుమానాన్ని పొందుకుంటాం. కాబట్టి విశ్వాసంతో దేవుడిచ్చిన పనిని కొనసాగించి ఆయన నుండి బహుమానం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరిని మీరు ఏ పని కొరకు పిలుచుకున్నారో ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఆ పనిని కొనసాగించి మీ నుండి బహుమానం పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.